మొత్తానికైతే జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ నేపథ్యంలో కూడా మొత్తం బీఆర్ఎస్ పార్టీ అయితే దూసుకుపోతున్న సందర్భం. మరి కాసేపట్లో రహమత్ నగర్ చౌరస్తాకు సంబంధించిన దాంట్లో కేటీఆర్ రోడ్ షో జరగబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేస్తా ఉన్నారు. దీంతో పాటు మనతో పాటు మాట్లాడేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉపేందర్ గారు ఉన్నారు, అలాగే అహ్మద్ పాషా కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం, నిజంగా జూబ్లీ హిల్స్ అంటేనే బీఆర్ఎస్ పార్టీ అడ్డా. నిజంగా ఇక్కడికి వచ్చి నిన్న ముఖ్యమంత్రి మాట్లాడిన విధానం ఏదైతే ఉందో, ఇక్కడ ఓటు వేయకపోతే సంక్షేమ ఫలాలు ఆగిపోతాయి, సంక్షేమ పథకాలు ఆగిపోతాయని చెప్పేసి జనాల్ని నేరుగా బెదిరిస్తున్నటువంటి సందర్భం. ఏమంటారు ఒకసారి చూద్దాం. చదవరా ఏంది మొత్తానికి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు వచ్చి మొత్తం సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతే జూబ్లీ హిల్స్ లో ఒక్క ఓటు వేయకపోతే అంతేనా? ఇప్పుడు వాళ్ళు అబద్ధాలు చెప్పడంలో పిహెచ్డి చేసినటువంటి మనుషులు రకరకాల మాటలు మాట్లాడుతారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. హామీలన్నీ కూడా తుంగలో దొక్కారు. అంటే ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోకపోవడంతో ఈ రోజు ముఖం లేదు. మళ్ళా ఏదో ఒక రకంగా ఈ ఎన్ని తప్పులు ప్రచారం చేస్తూ ఈ రకమైనటువంటి అబద్ధాలతోటి ప్రజల్ని మోసం చేయలేమని తెలిసినప్పటికి కూడా మళ్ళొకసారి ఇప్పుడు బెదిరిస్తా ఉన్నారు. ఏంటంటే ఇక్కడికి వచ్చిన వాళ్ళు పోలేరు, మేము రౌడీలము, మేము 16 ఏళ్లకే దొంగ ఓట్లు వేసినాము, మా మీద ఇన్ని కేసులు ఉన్నాయి, మాకు ఇక్కడ గెలవకపోతే మేము ఏదైనా చేస్తామని చెప్పేసి ఒక తప్పుడు సంకేతాల నుంచి బెదరబెట్టో ఓట్లు వేసుకోవాలని చూస్తా ఉన్నారు. కానీ ఇక్కడ ప్రజలు చాలా చైతన్యంగా ఉన్నారు. ఇప్పుడు మేము ఇక్కడ గత 10 రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తా ఉన్నాం. ప్రతి గల్లీలో వెళ్ళినాం, ప్రతి బస్తీలో పోయి మాట్లాడుతూ ఉన్నాం. అక్కడ ఉన్నటువంటి బస్తీలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చాలా చైతన్యమై ఉన్నారు. ఇప్పుడు కనుక కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు అవి కూడా నెరవేరవు. మళ్ళీ తప్పుడు మాటలు చెప్పి హామీలు ఇచ్చే వాళ్ళకే సపోర్ట్ చేస్తే ఇంకా ఈ 3 సంవత్సరాలు తెలంగాణ ఆగమైపోతుందని చెప్పి ఇక్కడ బోరబండలో కానీ, రహమత్ నగర్లో కానీ, అక్కడ ఉన్నటువంటి టోలీ చౌకీలో కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే తెలంగాణలో 10 జిల్లాల నుంచి ఏదో పని ఆటో నడుపుకోవటమో, చికెన్ సెంటర్లో, ఇడ్లీలో, మన పాన్ కోట్లో, లేదా చాయ్ సెంటర్లో చిన్న చితక వ్యాపారాలు చేసి బతికే వాళ్ళు ఉన్నారు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళు ఉన్నారు. రాజకీయ చైతన్యం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ ఏంది అంటే ఆ రోజు మాటలు చెప్పడం వల్ల, మాయ మాటలు చెప్పడం వల్ల ఓట్లు వేసినాం. మార్పు అంటే ఓట్లు వేసినాం. మరి 20 నెలలు గడిచిపోయింది, కానీ ఒక్క హామీ కూడా నెరవేరలేదు. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటే వేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి ఇక్కడ ఏ ఆటో సోదరుని అడిగినా వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం చెప్తారు. అన్న 12,000 రూపాయలు ఇస్తామని చెప్తే మేము ఓట్లు వేసినాం, 12,000 కాదు కదా 1,200 కూడా ఇవ్వలేదు, మళ్ళీ ఎందుకే అలా ఈ దౌర్భాగ్య ప్రభుత్వానికి అని చెప్పేసి ఆటో వాళ్ళు చెప్తా ఉన్నారు. అట్లనే ముసలివాళ్ళు, అదేవిధంగా మహిళలు, అదేవిధంగా నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మోసాలతోటి, అబద్ధాలతోటి, ఆ అబద్ధాల పునాదుల పేరుతోటి ఇలా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఒక మహిళలకి ఉచిత బస్తని పెడితే ఆ ఉచిత బస్తని పెట్టిర్రు, మళ్ళీ పురుషులకేమో డబుల్ ఛార్జీలు చేసిర్రు. మరి అదేవిధంగా ఒకప్పుడు ఎట్లుండేనంటే ఛార్జీలు ఎవరి వాళ్ళు పెట్టుకొని వస్తే మహిళలు బస్ ఎక్కితే వైసాబ్ ఎట్టుండదంటే ఒక పెద్దమ్మ, ఒక చిన్నమ్మ, ఒక ముసలమ్మ కనపడితే మనం కూడా లేచి సీట్ ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మహిళలకు ఫ్రీ అయింది, వీళ్ళేమో పైసలు పెట్టుకుని ఎక్కి కూర్చున్నారు. కాబట్టి వాడు ఏమంటుండే మహిళ సీట్ అడిగి ఇవ్వట్లే, ఎందుకంటే నేను డబ్బులు పెట్టా, నువ్వు ఫ్రీగా ఎక్కినావు చల్ అని అంటున్నాడు. కాబట్టి ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు, సీట్ల కొరకు వాళ్ళే కొట్టుకుంటారు. బస్సుకి బ్రేక్ వేస్తే పడట్లే, 50 మంది ఎక్కే కానీ 78 మంది ఎక్కుతున్నారు. డ్రైవర్ బస్ కంట్రోల్ చేయలేకపోతున్నాడు. ఆమె వచ్చేసి బస్సుకి చేయడం పెడుతుంది, ఆపకపోతే ఒక పంచాయతీ, ఆపితే ఒక పంచాయతీ, ఎక్కినాక కిలోమీటర్ పోగానే ఆపంటది, మరి దిగిపోవాలి, మళ్ళీ ఆపకపోతే మళ్ళీ తిడుతా ఉన్నారు. కాబట్టి బస్సులు కంట్రోల్ చేయలేకపోతున్నారు. పాత బస్సులు, ఆ బస్సులు కూడా కరెక్ట్ లేవు, డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు, మహిళలు కొట్టుకుంటున్నారు, ఈ డబల్ ఛార్జీలు చేసిండు. ఆ ఒక్క తప్ప అది కూడా ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి. అనెథికల్ గా ఇప్పుడు మామూలు మైనార్టీ ఓట్ల కోసం అజరుద్దీన్ అనే వ్యక్తికి ఓడిపోయిన, ఇక్కడ ఇదే దాంట్లో పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చారు. మరి మైనార్టీలు నమ్ముతారా? మైనార్టీలు ఎట్టి పరిస్థితుల్లో నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇది ఒక డ్రామాగా చూస్తున్నారు వాళ్ళు. ఇది కేవలం ఎలక్షన్ స్టంట్గానే చూస్తున్నారు. ఇన్ని రోజుల నుంచి ఎందుకు ఇవ్వలే? ఒక ఎమ్మెల్యే లేడు, ఒక ఎమ్మెల్సీ లేడు, ఒక మంత్రి లేడు, ఒక చైర్మన్లు ఇచ్చారు, అనేక చైర్మన్ పదవులలో. మరి మైనార్టీ సోదరులకు ఇవ్వచ్చు కదా. ఇలా షాదీ ముబారక్ ఉందండి, షాదీ ముబారక్ 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తాడు. ఇలా వేలాది లక్షలాది పెండింగ్ ఉన్నాయి. ఆడ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే మహిళలకి, మైనార్టీలకు ఇవ్వాల్సి ఉంటే ఎందుకు ఇవ్వాలి? దీని రోజులు ఇవాళ 1000 రూపాయలకి ఇచ్చినని చెప్తుండు. నువ్వు ఒక 1000 రూపాయలకి ఇస్తే వీళ్ళందరూ ఓట్లు ఇస్తారా? కాబట్టి ఇవన్నీ కూడా చాలా చైతన్యంగా ఉన్నారు ముస్లిం మైనార్టీ సోదరులు. వాళ్ళందరూ ఇప్పుడు చాలా మందితో మాట్లాడినాం. అన్న ఈ నైచెల్తే ఇది నువ్వు 1000 రూపాయలకి ఇచ్చినంత మాత్రం మేము ఓట్లు వేస్తే ముచ్చటే లేదు. కేసీఆర్ సాబ్ రావాలి, ఇక్కడ పేదోడికి మంచి జరగాలన్నా, ఇక్కడ ఏదైతే 4వ తరగతి వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, ముసలి వాళ్ళు కానీ, మహిళలకు కానీ, లేదా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఏ వర్గం కానీ అందరూ మంచిగా ఉండాలంటే అది కేసీఆర్
గారి ప్రభుత్వం వల్లనే జరిగింది. కానీ వీని జూటా మాటలతోటి మాయ మాటలతోటి మోసపోయినాం, తప్పైపోయింది. మార్పు అంటే ఇలా మా కొంపలలోనే మార్పు వచ్చింది, మా జీవితాలలో మార్పు వచ్చింది, అన్యాయం చేసిర్రు, మా ఉసురు తగులుతుందని చెప్పేసి ఇలా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. కేటీ రామారావు గారు ఎక్కడ పోయినా కూడా ఇలా తండోపతండాలుగా జనం ఏ బస్సులకు పోను, ఇలా బోరబండ పోని, లేకపోతే రహమత్ నగర్ లో పోని, యూసఫ్ గూడలో పోని, ఎక్కడ పోయినా కూడా రామారావు చూడటానికి స్వచ్ఛంగా వేలాది మంది తరలి వస్తున్నారు. అన్న తప్పైపోయింది, క్షమించండి మమ్మల్ని, ఈసారి మనం కేసీఆర్ గారికి ఓటేస్తాం, మేము కారు గుర్తుకే ఓటేస్తామని చెప్పి ఈ రకంగా యూత్, మైనార్టీ సోదరులు, రైతులు, వివిధ గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళు, పల్లెటూరుకు సంబంధించిన వాళ్ళు కూడా తరలి వస్తున్నారు. ఎందుకంటే ఇది ఒక తెలంగాణ మొత్తానికి సమాజానికి సంబంధించిన ఎలక్షన్, ఒక జూబ్లీహిల్స్ కి సంబంధించింది కాదు. ఇలా తెలంగాణ సమాజం అంతా ఒకవైపు నిలబడ్డది, కాంగ్రెస్ పార్టీ ఒకవైపు నిలబడ్డది. ఇలా తెలంగాణ సమాజం మొత్తం కూడా కేసీఆర్ గారు వెంట నిలబడటానికి సిద్ధంగా ఉన్నదని చెప్పి ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ద్వారా చెంప చెల్లు అనిపించే విధంగా ఈ అబద్ధాల ప్రభుత్వానికి, ఈ గారడి చేసే ముఖ్యమంత్రికి ఇలా వంగబెట్టి దిమ్మిస గుద్దులు గుద్దటానికి మా వాళ్ళంతా కూడా ఎట్లా ఉన్నారు, సిద్ధంగా ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ సిద్ధంగా ఉన్నారా? కాబట్టి నేనేమంటున్నా, ఇవేదో కాకమ్మ కబుర్లు చెప్పో, పైసలు ఇచ్చి జనాన్ని తెచ్చుకోను, వానికి లాగా నేను అవి ఇస్తా, రేషన్ కార్డులు ఇస్తా, లేకపోతే ఇంకోటి ఇస్తా, తాయిలాలు ఇస్తా అని చెప్పి బెదర పెడుతున్నారట, సందులల్లో తిరుగుతున్నారట. రౌడీలు, గుండాలు వచ్చేసి మావోని కాంగ్రెస్ పార్టీ వాడిని గెలిపిపోతే మీ సంగతి చూస్తామని చెప్పి బెదిరిస్తున్నారట. అయినా కూడా వీళ్ళు ఏమంటారు, నీ సంగతి మేము ఇప్పుడే తేలుస్తాం, మా ఓటుతో తేలుస్తామని చెప్పి ఇగో ప్రజలు ఈ రకంగా సిద్ధంగా ఉన్నారు. రేపు రాబోయే కాలంలో ఈ ఎలక్షనే కాదు బాయ్సాబ్, ఏ ఎలక్షన్ వచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని థంపింగ్ మెజార్టీ తోటి రేపు నిజంగా రాబోయే అసెంబ్లీ ఎలక్షన్ లో 100 సీట్లకు తగ్గవు, 100 సీట్లకు తగ్గకుండా కేసీఆర్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలనేది సమాజం అంతా కూడా ఎదురు చూస్తుందని చెప్తారు. దాంతో పాటుగా ఓకే అహ్మద్, ఏం నడుస్తుంది మొత్తానికి, ఏమంటున్నారు మైనార్టీ సోదరులు? రెండు ఒకసారి స్వచ్ఛందంగా తరలి వస్తున్నట్టు. టోటల్ మైనార్టీ మొత్తం వన్ సైడ్ అయిపోయింది అన్న. మొన్న దాకా కొంచెం డైలమాలో ఉండే, కానీ మొన్న ఇక రేవంత్ రెడ్డి గారి స్పీచ్ కావచ్చు, ఇది మళ్ళీ అజారుద్దీన్ మినిస్టర్ చేస్తాం, అదే 6 ఏళ్ళ ముఖ్యం, సారీ 6 ఏళ్ళ మినిస్టర్ ఆయన, ఎందుకంటే 6 ఏళ్ళ మినిస్టర్ అయినా 6 ఏళ్ళ తర్వాత పాప ఆయనది కూడా ఖతం అవుతుంది. ఆయన నిట్టాలు తెలిసి మోసం చేస్తుడు, 6 ఏళ్ళ కోసం ఆయన మంత్రి చేసిండు. ఎట్లా అంటే ఇప్పుడు గౌరవప్రదమైన ఒక ఎమ్మెల్సీ లేకపోతే ఒక ఎమ్మెల్యే తర్వాత ఆయనకు మినిస్టర్ ఇవ్వాలి. ఇప్పుడు చలో ఆయనకు మినిస్టర్ ఇచ్చిండు, 6 ఏళ్ళ కాలం ఇవ్వాలి. ఇప్పుడు ఎమ్మెల్సీ ఆల్రెడీ మన సియాసత్ పేపర్ అనేది క్యాన్సల్ అయిపోయింది ఆల్రెడీ, అది పాసిబుల్ కాదు. ఇప్పుడు ఈ 6 నెలల ఉప ఎన్నిక రావాలి, ఏదైనా ఉప ఎన్నిక వచ్చే పాసిబుల్ లేదు. 6 నెలలు అంటే మైనారిటీ సోదరుల యొక్క ఓట్లని ఇది చేయడానికి, అది కూడా మ్యాచ్ ఫిక్సింగ్ చేసి అజరుద్దీన్ మినిస్టర్ చేసిండు. అంతే ఇక్కడ అర్థం. గతంలో ఏమో శ్మశాన వాటిక దాంట్లో పిచ్చోళ్ళని చేసిండు, గతంలో శ్మశాన వాటిక వాళ్ళని పిచ్చోళ్ళని చేసిండు. శ్మశాన వాటిక ఇస్తా అని చెప్పి ఆర్మీ ల్యాండ్ ఇచ్చిండు, అనమాట. ఆర్మీ వాళ్ళు ఇన్వాల్వ్ ఇష్యూ అయింది. తర్వాత ఇప్పుడు ఈయన మినిస్టర్ అజరుద్దీన్ మినిస్టర్. అదే వీళ్ళ పార్టీలో షబ్బీర్ అలీ ఉన్నాడు, ఫిరోజ్ ఖాన్ ఉన్నాడు, వాళ్ళని వదిలిపెట్టి ఈయనకి ఇచ్చిండు. ఎందుకంటే ఈయన చెప్పాడు ఈయన వినాలని చెప్పి ఎన్నోట్లు పడతాయని చెప్తాడా? అజరుద్దీన్ చెప్తేనా వాళ్ళ ఇంటి ఒకటి వస్తాయేమోనా, అంతే అంతే. వాళ్ళ ఇంటి తప్ప ఎవరు రారు, ఆయన మాట్లాడతలేడు, ఆయనకు మాట్లాడడానికి కూడా వస్తలేదు. అప్పట్లోనే మ్యాచ్ ఫిక్సింగ్ అయితే ఆయన, నేను చెప్పింది కదా సీఎం, ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రస్తుత, ఎందుకంటే ఆయన పదవి ఎప్పుడు ఉంటా ఎప్పుడు పోతే, అందుకే ప్రస్తుత అంటా ఉన్నా. అంతే ఇప్పుడు నిన్న ఆయన ఇప్పుడు ఆయన కొంచెం సినిమా ఓట్లు ఉన్నాయి కదా అక్కడ, అంటే ఆయన సినిమాలో యాక్టింగ్ చేస్తున్నాడు అనుకో. నిన్న ఏం చేసిండు, ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసిండు. చిన్న సినిమాలో యాక్టింగ్ చేసినట్టు ఇట్లా బ్లాక్ మెయిల్ చేసిండు, ఇది చేయకపోతే ఇది బంద్ చేస్తా. అరే నువ్వు ఏమి ఇచ్చినావు భయ్, ఇచ్చిందే ఫ్రీ బస్సు. నువ్వు దాంట్లో 2వ ప్రపంచ యుద్ధంలో కోటలో జడలు పట్టుకొని సీట్ల కోసం కొట్లాడుతున్నారు. నువ్వు ఇచ్చిందే కాదు. ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో చూడండి, ఆల్రెడీ మా మహిళా సోదరులు కామారెడ్డిలో అక్కడ ఇక్కడ ఫ్రీ బస్సు రద్దు చేయాలా బాబు, ఫ్రీ బస్ వద్దు, మాకు ఇజ్జత్ లేకుండా పోతుంది, మేము కొట్టుకుంటా ఉన్నామని చెప్పి వాళ్ళే ఆల్రెడీ చెప్తారు. నువ్వు అది రద్దు చేయరాదు, అదొక పథకమా నువ్వు ఇచ్చింది? కేసీఆర్ గారు 400 చిల్లర సంక్షేమ పథకాలు ఇచ్చారు, ఒక్కరిని కూడా జిరాక్స్ పేపర్ ఇచ్చుకొని తిప్పలేదు. ఎక్కడ ఉన్న దగ్గర వారి అకౌంట్ లో కావచ్చు, వాళ్ళ ఇంటి దగ్గర, మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మిషన్ వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఇచ్చినారు మా సంక్షేమ పథకాలు. మేము ఇట్లా పబ్లిసిటీ చేసుకోలే. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఉద్యోగాలు కూడా నోటిఫికేషన్ మేము ఇచ్చినాం, కేసీఆర్ గారు ఇచ్చారు నోటిఫికేషన్.
కేసీఆర్ గారు మొత్తం ఎగ్జామ్ రాత పరీక్ష అన్ని అయినాక ఈయన జాబ్ హోల్డర్ కి ఇచ్చిండు. ఇప్పుడు ఏమైపోతుంది అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ తర్వాత ఆయన ఏం చేస్తాడంటే 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి మేము కూడా ఇస్తాడు. 10th క్లాస్ కావాలంటే పాస్ అయ్యిండు, ఇంటర్ కావాలంటే పాస్ మేము ఇస్తాడు. అంటే అరే ఎవరు పిచ్చోళ్ళు చేస్తున్నావు? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు చేస్తారా? ఒకసారి బాగా ఇంతూజియాజంతో ఏం పేరు నీ పేరు? मोहम्मद कलीम साहब मेरा दोस्त अभी बात ఏమంటారు మన మైనార్టీ సోదరులు ఎవరు కోటేద్దాం అంటారు? साहब एक बात बोलता मैं एक बात बोलता हूँ तुमको पूछते 500 में गैस जो बोल के సరే నీకు 500 గ్యాస్ ఇవ్వమని అడిగినామా? మేము అడిగినామా? మళ్ళీ ఎందుకు అన్నా అవతలు చెప్పి ఎందుకు అన్నా? ఎందుకు మా అమ్మకు పిజిఆర్ సాబ్కు నేను నమస్కారం పెడతా. ఆయన ఉన్నప్పుడు మాకు సాయం ఉండే, కానీ ఆయన కాంగ్రెస్ మనిషి, నేను కూడా కాంగ్రెస్ మనిషి. కానీ ఆయన పోయాక भैया मैं सही देखो मैं मानना है तो मारो बंदर मगर वो बेचारे अच्छे थे मगर उन्हें जाने के बाद ये कांग्रेस वाले अच्छे नहीं ఈ పెద్ద మనుషులు నా పేరు జహంగీర్. జూబ్లీ హిల్స్ లో మళ్ళీ ఈ రౌడీ రాజ్యం రావాలా లేకపోతే మళ్ళా కేసీఆర్ రాజ్యం రావాలంటే ఏం చెప్తారు? కేసీఆర్ గారి సంక్షేమ రాజ్యం 100% వస్తుంది, రాబోతుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఇది రెఫరెండంగా భావించాలని నేను కోరుతున్నా. తప్పనిసరిగా ఎన్నికతో రేవంత్ రెడ్డికి కర్రు కాల్చి వాత పెట్టినట్టు అవుతుంది. ఇది కంపల్సరీ. ఆయన ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు కావాలంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఢంకా పతంగా విజయం సాధించడం ఖాయం. మాగంటి సునీత గారు దాదాపు 50,000 మెజార్టీతో ఇక్కడ నుంచి గెలుపొందుతుండ్రు. ఇది ఇది నా అడ్డా నన్ను ఎవరన్నా వచ్చి ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు వేసేస్తా, వీలైతే వాళ్ళ ఇంటికి పోయి రౌడీలను పంపిస్తా అంటారు. మరి ఎట్లా? రౌడీలను పంపేది, రౌడీలను పంపకపోవడం ఇది ప్రజాస్వామ్యం, ఇది రాచరికం కాదు. ఆ రేవంత్ రెడ్డి రాచరిక పాలన ఈడ నడవదు. ఆయన బెదిరించే మాత్రాన, రౌడీలను పంపించేంత మాత్రాన ఈడ భయపడే ఎవ్వడు లేడు. అందరూ సంఘటితంగా ఈ రోజు ముస్లిం సోదరులు గాని అన్ని వర్గాల ప్రజలు గాని ఈ రోజు ఘంటాపథంగా చెప్పేది ఒకటే, కేసీఆర్ గారి పాలన, మాగంటి సునీత బ్రహ్మాండంగా విజయం సాధించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ 100 నుంచి 110 సీట్లు గెలుస్తుందని నేను ఖాయంగా చెప్తున్నాను. అడ్డా అంటారు కదా, అడ్డా అంటే అడ్డాని హిందీలో ఇలాకా అంటాం. డైలాగ్ చెప్తున్నా, ఇలాకా కిసికా భీ హో, ఇలాకా కిసికా భో, ధమాకా సిర్ఫ్ కేసీఆర్ కా హోగా. తెలంగాణ మొత్తం ఇది మాత్రం ఫైనల్ అంతే. రైట్, ఇది మొత్తానికైతే ఏది ఏమైనా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళీ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మాగంటి ఎవరైతే ఉన్నారో సునీత ఖచ్చితంగా గెలుపు సాధించబోతుంది. 50,000 పైచీల మెజార్టీ సాధించబోతుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీ ముస్లిం సోదరులు చెప్తున్నటువంటి మాట. ఏది ఏమైనా కూడా జూబ్లీహిల్స్ గడ్డ బీఆర్ఎస్ అడ్డానే. ఏదేమైనా కూడా ఇక్కడ మళ్ళీ ఇప్పుడు బై ఎలక్షన్లే కాదు, రానున్న సార్వత్రిక ఎలక్షన్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ బంపర్ మెజార్టీతో గెలుస్తుందని చెప్పేసి కూడా ప్రజలు చెప్తున్నటువంటి సందర్భం.